హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళండి. చెయ్యి ఇలా పెట్టుకునింది చూడండి మా పెద్దక్క. ఫోన్ చూస్తుంది చూడు మా చిన్నక్క. ఇంకా నేనేమో వీడియో తీస్తున్నాను అనమాట. అసలు మ్యాటర్ చెప్పకుండా ఏంటి అనుకుంటున్నారా? ముగ్గురం కలిసి అయితే బస్సులో అయితే షాపింగ్కి అయితే వెళ్ళాము. ఇప్పుడెందుకు షాపింగ్ అనుకుంటున్నారా? మా పెద్దోని బర్త్డే అనమాట. బర్త్డే వంకతో మేము కూడా ఏవైనా చీరలు కానీ లేదనుకోండి నచ్చినవి ఏవో ఒకటి తెచ్చుకుందామని అలా ముగ్గురం ముగ్గురం బస్సులో అయితే బయలుదేరి. ఇంకా మనకైతే ఫ్రీ బస్ అయితే వచ్చింది కదా. బస్సు డ్రైవర్లు తిట్టుకున్నా కొట్టుకున్నా ఎలా చేసినా మనకంటూ ఇంకా ఫ్రీ ఉంది. ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అనమాట. ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే ఇంకా దాన్ని పట్టుకొని అయితే బయలుదేరామన్నమాట. ఫస్ట్ టైం ముగ్గురం బస్సులో కలిసి ఇలా వెళ్ళడం అనమాట. ఇంకా నేనైతే బస్ స్టాండ్కి వెళ్ళడం కూడా మొదటిసారే అనుకుంటా. అంటే బస్ స్టాండ్ లోపలికి దాకా వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇప్పుడే. ఇంకా మా అక్క వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళారో ఏమో, నేనైతే ఏం అడగలేదు. కాకపోతే వాళ్ళు కూడా కొత్తగా చూస్తున్నారు. వాళ్ళు కూడా వెళ్ళారో లేదో నాకైతే తెలియదు. ఇంకా అలా అయితే బయలుదేరామన్నమాట. మేము మంగళ్య షాపింగ్ మాల్ అని కొత్తగా పడ్డదన్నమాట ఇక్కడ. అక్కడికి వెళ్దామని అయితే అనుకున్నాం అన్నమాట. ఇంకా బట్టలు కూడా కొంచెం కాస్ట్లీగా, అంటే తీసుకున్న క్లాత్లు కూడా బాగుంటాయి, ఇంకా బట్టలు కూడా చాలా రోజుల వరకు వస్తుందని. ఇది వచ్చేసి మా బస్ స్టాండ్ అనమాట. ఇంకా బస్సులో అయితే బయలుదేరిపోయాం. బస్సు స్టార్ట్ అయింది. మీకు కూడా మీకు సినిమా గుర్తుందా? బుజ్జిగాడు మూవీలో రజనీకాంత్ సార్ మూవీ చూసుకుంటూ బస్సులో అలా ప్రయాణం సాగిస్తూ అందులోనే ఫైటింగ్ సాంగ్ అన్నీ ఉంటాయి. నేను బస్సు ఎప్పుడు ఎక్కినా మంచిగా ఒక టీవీ ఉంటే బాగుండు కదా, చూసుకుంటూ ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకా ఎండలో ఫుల్ ఎండలో అనమాట. ఇంకా స్టామినా కోసం అని అయితే ఆరెంజ్ పల్పి జ్యూస్ అయితే తాగుతున్నాం అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 30 రూపాయలు. ఇంకా అన్నీ అయిపోయింది. అక్కడ షాపింగ్ మాల్లో అస్సలు తీయించుకోలేదన్నమాట. అంటే ఫోన్స్ కూడా అలౌస్ లేవు. ఏమైనా ఫోన్ పట్టుకున్నామనుకోండి ఇంకా వాళ్ళు బయటికి దొబ్బేయండి అంటారేమో అని భయపడి ఏది తీయలేదన్నమాట. ఇక్కడ మా చిన్న కోసం పెద్దోని కోసం అయితే ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుందామని ఆగాను, అంతేనండి. ఇంకా ఇప్పుడు నేను చేసిన షాపింగ్ మీకు చూపించాలి కదా, చూపించకుండా వెళ్ళిపోతే బాగుండదు కదా. అందుకని అయితే ఫస్ట్ అయితే నావి. ఇక్కడ వచ్చేసి ఈ సారీ కాస్ట్ వచ్చేసి 300. నేను శారీస్లలో ఎక్కువ చీప్ అండ్ బెస్టే తీసుకుంటాను. ఎందుకంటే చీప్ అండ్ బెస్ట్గా దొరికేవే చాలా బాగుంటాయి. మనకైనా కట్టుకున్నప్పుడైనా ఈజీగా సింపుల్గా ఇవైతేనే మనం మంచిగా క్యారీ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి, స్కై బ్లూలో. ఇది వచ్చేసి ఎలిఫెంట్స్ వచ్చింది, బాగుంది. ఇంకా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. నాకు ఇలాంటి చీరలు ఎన్ని ఉన్నా ఇంకా ఇష్టం ఉంటూనే ఉంటుంది. చిన్న లేస్ వచ్చింది, బ్లౌజ్ కూడా చాలా బాగుంది. హ్యాండ్కి ఒక్కటి లేస్ వచ్చింది ఇలా. అందుకని ఈ సారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. చూడండి, చిన్న లేస్తోన ఇలా, అంటే బుడ్డి బుడ్డి ఏనుగులు వచ్చినాయి బ్లౌజ్కి కూడా. ఈ విధంగా అయితే చీర మొత్తం ఇలానే ఉంది. నాకు అంటే అక్కడ అంత మంచిగా అనిపించలేదు, కాకపోతే తీసుకోవాలనిపించింది ఎందుకో. ఇంటికి వచ్చినాక చూసుకున్నా, 1కి 4 సార్లు వేసుకున్న అద్దం ముందర. నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు చెప్పండి నాకు బాగుందో బాగాలేదో. ఇట్లా వచ్చేసి ఇలా అయితే ఉంది అనమాట శారీ. దీని కాస్ట్ వచ్చేసి 400 అనుకుంటా. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి నాకు బిగ్ బాస్లో దీప్తి సునైనా గారు ఒకసారి ఏమో కట్టుకుంటారు ఈ శారీ. ఆమెది వచ్చేసి డార్క్ బ్లూ అనమాట. ఆమె కట్టుకున్నప్పుడు నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. మీషోలో ఒకసారి బుక్ చేస్తే నాకు అంత మంచిగా అనిపించలేదు, మళ్ళీ అక్కడికి అనిపించింది. దీని కాస్ట్ వచ్చేసి కూడా 400 అనమాట. నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఇష్టం ఉంది తీసుకుందామని, కానీ కుదరలేదు. ఇన్నాళ్ళకైతే నా కోరిక తీరిపోయిందనమాట. మీరే చెప్పండి, ఈ 3 శారీస్లలో నాకు ఏది బాగుందో, ఏది మీకు బాగా నచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ చూపిస్తున్నాను కానీ
పిల్లల బట్టలు షాపింగ్ అనుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ చూపిస్తున్నారేంటి అనుకున్నారా? మా వాడి బర్త్డే వరకు వెయిట్ చేసి చూసేయండి. ఉంటాను.